గుడ్ మార్నింగ్ చాలు, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. రైట్, నెక్స్ట్ నిన్న ఎడిట్ దాంట్లో పప్పెట్ ట్రాప్ దాకా చూసాం కదా. నెక్స్ట్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ని మనం చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్కి వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు జస్ట్ మనం ఏమైనా పిక్చర్ని ఏమైనా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ఓ ఓపెన్ తీసుకున్నాము. ఏదన్నా పిక్చర్ని ఓపెన్ చేస్తున్నాను, డమ్మీ పిక్చర్ని. It's taking time. ఇది ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ కొంచెం బాగా స్లోగా రన్ అవుతున్నట్టుంది. జనరల్లోకి వెళ్తే ఇక్కడ స్క్రాచ్ డిస్క్ అని ఉంటుంది. సో ఇందులో సి కాకుండా వేరే దాంట్లో పెట్టండి, స్క్రాచ్ డిస్క్. సో అంటే ఇక్కడ దీంట్లో ఏమన్నా ఎర్రర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు సి డ్రైవ్లో తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి వచ్చేసి ఏంటంటే ఈ డ్రైవ్లో కానీ దేంట్లో అయినా మనకి స్క్రాచ్గా పెట్టుకున్నారనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ పెర్ఫార్మెన్స్లో వచ్చేసి ర్యామ్ యూసేజ్ అని ఉంటుంది. ఇది ర్యామ్ యూసేజ్ని ఫుల్గా పెట్టుకోండి, అప్పుడైతేనే మనకేంటంటే ఎక్కువ శాతంగా ర్యామ్ని ప్రిఫర్ చేసుకుంటుంది. ఓకే, ఇంటర్ఫేస్ మిగతా వాటిని ఏమి చేంజెస్ చేయొద్దు. ఓకే, కొంచెం అది కొద్దిగా ఫ్రీగా అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇలా ఒక పిక్చర్ ఉంది. సో ఒక న్యూ డాక్యుమెంట్, ఇందులో ఒక 50 సైజ్ రెజల్యూషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిక్చర్ని కంట్రోల్ ఏ కొట్టాను, కంట్రోల్ సి కాపీ. ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ మిగతాదంతా అరేంజ్ చేసాం కదా. ఇమేజ్ రొటేషన్ 90 CW అంటే క్లాక్ వైజ్గా రొటేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే నాకు కొంచెం మీకు వర్క్ చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందులో కంట్రోల్ వి పేస్ట్ కాపీ చేశాను, దీంట్లో పేస్ట్ చేశాను పిక్చర్. ఓకే, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ టీ కొట్టాను ట్రాన్స్ఫార్మ్కి, కంట్రోల్ 0 ఆల్ట్ పట్టుకొని ట్రై. ఇప్పుడు మనకి ఈ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అన్న కంట్రోల్ టీ కొట్టిన ఒకటే. ఓకే, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ టీ కొట్టాం ట్రాన్స్ఫార్మ్కి. ఇప్పుడు దీని మీద మనం రైట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే, స్కేల్,
స్కేలింగ్. స్కేలింగ్ అంటే కనుక ఇది ఓన్లీ కార్నర్ పట్టుకొని లాగితే ఓన్లీ స్కేలింగ్ మాత్రమే జరుగుద్ది. కార్నర్స్ పట్టుకునే లాగాలి, అప్పుడైతే ఈక్వల్గా అవుతుంది. సో అదే కనుక మనం ఇలా ఓన్లీ హారిజంటల్ గాను వర్టికల్ గా ఇండివిజువల్ గా లాగాలి అనుకుంటే గనక కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. హారిజంటల్ గా కానీ వర్టికల్ గా కానీ మనం తీసుకోవచ్చు. ఎంటర్ కొడితే ఓకే, ఎస్కేప్ కొడితే క్యాన్సిల్. ఇక్కడ ఉంటుంది, ఇది ఎస్కేప్, క్యాన్సిల్, ఎంటర్ ఫర్ ఓకే. ఓకే కొట్టాలంటే ఎంటర్ కొట్టచ్చు, లేదంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్. నెక్స్ట్ రొటేట్. రొటేట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్కేలింగ్ రాదు చూడండి, ఓన్లీ రొటేషన్ యాంగిల్ మాత్రమే వస్తుంది. ఇందా కార్నర్ లో స్కేలింగ్ వచ్చేది. రొటేషన్ యాంగిల్ ఎటు డైరెక్షన్ లో కావాలంటే అటు డైరెక్షన్ లో పెట్టచ్చు. ఇట్లా ఎటు కావాలంటే ఆ యాంగిల్ ని ఇక్కడ కూడా మనం ప్రెజెంట్ చేయొచ్చు. చూడండి ఇది మనకి యాంగిల్, ఎటు యాంగిల్లో కావాలంటే అటు యాంగిల్లో రొటేట్ చేయొచ్చు. అంటే నార్మల్ తీసుకొచ్చేయాలంటే 0. నెక్స్ట్ వచ్చేసి స్క్యూ. స్క్యూ అంటే కనుక మనకి 3 పాయింట్స్ కలుగుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ పాయింట్స్ ఉంటాయి కదా, దీన్ని మధ్యలో పెట్టండి. మధ్యలో పాయింట్ పట్టుకొని మూవ్ చేస్తే కనుక పైన 3 పాయింట్స్ మూవ్ అవుతాయి. కంట్రోల్ Z అండు. అలానే వర్టికల్ గా కూడా ఇటు ఇటు మూవ్ చేయొచ్చు. కంట్రోల్ Z అండు. నెక్స్ట్ వచ్చేసి డిస్టార్ట్. డిస్టార్ట్ అంటే ఇండివిజువల్ పాయింట్స్, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ ని మనం ఇండివిజువల్ గా చేంజెస్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే ఒక 3D లుక్ లాగా ఉన్న ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది చూడండి. 3D ఆబ్జెక్ట్ లాగా కనబడుతుంది. 3 డైమెన్షన్స్ లో మనం చేసుకుంటాం. ఓకే, ఎంటర్ పెట్టారనుకోండి, ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ J డూప్లికేట్ చేశాను. ఇంకొకటి కంట్రోల్ T అనేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్లీ, ఫ్లిప్ వర్టికల్లీ కూడా ఉంటుంది. నాకు కారు రివర్స్ లోకి వస్తున్నట్టు రొటేషన్ యాంగిల్ పెట్టేసి కరెక్ట్ గా దానికి అంటే కింద ఫ్లోర్ మీద రిఫ్లెక్షన్ పడుతున్న ఫీలింగ్ తీసుకురావాలి. రొటేషన్, ఓన్లీ రొటేషన్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇలా ఉండేటట్టుగా ఈ లేయర్ని కిందకి జరుపుతున్నాను, ఎందుకంటే ఇది దీని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీని తగ్గిస్తాను. సారీ, పైన తగ్గించాను. కింద లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఎలా ఉంటుంది ఇది అంటే ఈ పోస్టర్ కింద రిఫ్లెక్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నాకు సార్ ఇంకా ఫ్లోర్ లాగా ఇలా కావాలి అనుకుంటే ఇంకా దీన్ని కంట్రోల్ T కొట్టచ్చు. రైట్ క్లిక్, ఇందులో డిస్టార్ట్. డిస్టార్ట్ అంటే ఇండివిజువల్ పాయింట్స్. కాకపోతే ఏంటి, మనకి ఇక్కడ జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి. ఎటు మూవ్ అవుతుందో డిస్టార్ట్ పాయింట్స్ ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. ఎటు యాంగిల్ కి కావాల్సి వస్తుందో అటు యాంగిల్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేయాలి. ఎటువైపు సరిపోతుంది. అదే కనుక అంటే ఇది తీసుకున్న తర్వాత తీసుకున్నాం కాబట్టి ఏంటి మనకి ఇది చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే కనుక నార్మల్గా అంటే డూప్లికేట్ కాపీ ఇంకోటి తీసేసుకొని ముందే తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఉండదు. కంట్రోల్ Z అండు అంటే ఇట్లా ఉంది కదా, ఇలా తీసుకొని ఇంకొక డూప్లికేట్, అందుకే ఒరిజినల్ అలానే ఉంచేసి డూప్లికేట్ చేస్తాం. కంట్రోల్ J కొట్టాము. ఇప్పుడు దీన్ని పై దాన్ని కంట్రోల్ T, రైట్ క్లిక్, డిస్టార్ట్ అన్నాను. సో ఒక 3D లుక్ లాగా తీసుకొచ్చాను. ఓకే, తర్వాత ఈ కింద ఉంది కదా ఒరిజినల్ది, ఇది ఇంకో కంట్రోల్ J కొట్టుకుంటా, డూప్లికేట్ కింద మళ్ళీ ఆఫ్ చేసేసారు. సో దీంట్లో ఏంటి కంట్రోల్ T, ఫ్లిప్ వర్టికల్లీ అంటాం. రైట్ క్లిక్, డిస్టార్ట్.
స్టార్ట్ చేస్తాం. మనకి ఎటు డైరెక్షన్ కావాలంటే అటు డైరెక్షన్ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు నాకు కరెక్ట్గా యాంగిల్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒపాసిటీ కావాలంటే తగ్గించుకున్నాను అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది. ఫ్లాట్ సర్ఫేస్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఈ రకంగా. అందుకని ఏంటంటే ఒక లేయర్ని అలానే ఉంచుకుంటాం, దాని నుంచే డూప్లికేట్స్ తీస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే కనుక ఒక సైడ్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కూడా అదే కదులుతుంది. ఇదిగోండి ఇలా. ఓకే, ఐదర్ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మనం ఇలా తగ్గించుకుంటాం పెంచుకుంటాం చేసుకోవచ్చు. ఇటు కానీ ఇటు కానీ లేదా ఇటు కానీ ఇటు కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ర్యాప్. ర్యాప్ అంటే కనుక దీని చుట్టూ నాకు ఒక మెష్ లాగా జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ పాయింట్స్ని పట్టుకొని నేను మాడిఫై చేయొచ్చు, అంటే షేప్ని నేను మాడిఫై చేసుకోవచ్చు. ఇట్లా షేప్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో నాకు ఎక్కడన్నా ఇంకా ఎక్స్ట్రాగా అంటే ఇక్కడ నాకు ఏమన్నా అంటే ఇది కొంచెం పక్కకు జరపాలి అలాంటివి కావాలి అనుకుంటే ఇక్కడ పైన స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే హారిజాంటల్ స్ప్లిట్టింగ్, వర్టికల్ స్ప్లిట్టింగ్ ఇది ఇచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్లిట్. అలానే హారిజాంటల్ మీకు ఎన్ని స్ప్లిట్లు కావాలంటే అన్ని స్ప్లిట్లు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఏరియాని మాత్రమే కదిలించే కెపాసిటీ కూడా ఉంటుంది. వాటిని పాయింట్స్ని ఉపయోగించి ఇది లోపల ఉన్న మెష్ని మనం కదిలించుకోవచ్చు. ఇట్లా షేప్ని కూడా మనం చేంజెస్ చేయడం. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొంచెం ఇట్లా బెండ్గా రావాలి అనుకున్నాం. చూడండి, మామూలుగా అయితే ఇలా వచ్చింది కదా, నాకు బెండ్ కావాలి అనుకున్నాను. పాయింట్ క్లిక్ చేసి ఇది నేను ఇది ఇలా పైకి జరుపుతున్నాను. సార్ ఇది జరుగుతుంటే ఇది కూడా పక్కకి జరుగుతుంది సార్, నాకు అలా జరగకూడదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చాను. రైట్, తర్వాత ఈ టూల్ తీసుకొని ఇప్పుడు నేను పైకి మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇంకొక షేప్ ఇటు రావాల్సి వచ్చింది. షేప్ని నాకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేయగలను. అలానే ఎడ్జెస్నితో సహా మన ఎడ్జెస్ని కూడా మనం మాఫ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలాగా అడ్జస్ట్ చేయొచ్చు దీన్ని మెషిన్. ఓకే, ఓకే కొట్టారంటే ఆ షేప్లోకి మారిపోయింది. దాని ఒరిజినల్ అందుకనే ఇంకొక లేయర్ సపరేట్గా తీసుకోమని చెప్తాం. కంట్రోల్ Z. ఓకే, కంట్రోల్ J డూప్లికేట్ చేశాను పై దానికి. సో ఇప్పుడు కంట్రోల్ T కొట్టినప్పుడు రైట్ క్లిక్ ర్యాప్. ఇక్కడ మనకి స్ప్లిట్ హారిజాంటల్లీ వర్టికల్లీ ఉంటుంది. క్రాస్ వైప్ అన్నారనుకోండి, రెండు కలిపి. క్రాస్ వైప్ అంటే రెండు. ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని ఇండివిజువల్ రైట్స్ తీసుకోవచ్చు. మధ్యలో మాత్రమే దాని ఎఫెక్ట్. కొంచెం ఫ్రంట్ పార్టీని కొంచెం లేపినట్టు చేయాలి అనుకున్నా కానీ మనం చేసుకోవచ్చు. షేప్ రిమోడిఫికేషన్స్. సరే, ఎలా కావాలంటే అలాగా మోడిఫై చేయవచ్చు. ఒక సైడ్ సరే జరుగుతుంటే ఇంకొక సైడ్ జరుగుతుంది కదా, సో దానికోసం.
జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలానే మనకి ర్యాప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో టెక్స్ట్ లో కూడా మనం యూజ్ చేసిన ర్యాప్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఆర్క్ లోవర్, ఆర్క్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇది వరకు మీరు ఇక్కడ సెట్టింగ్స్ అన్ని చేశారు, నేను అవి మార్చేనా వద్దా అంటుంది. ఎస్, తీసేసాం. అంటే అవి తీసేసి ఇవి పెట్టుకున్నాం అన్నమాట. సో దీంట్లో మనం ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది చూసారా, ఆ పాయింట్ ద్వారా మనం ఇవి ర్యాప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్క్ లోవర్, దాంట్లో వచ్చిన ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏది మనకి టెక్స్ట్ ర్యాప్ లో ఉపయోగించాం కదా, దాంట్లో ఉన్నాయన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదనుకుంటే ఇందులో కష్టం అంటే నార్మల్, కష్టం అంటే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే, కంట్రోల్ టీ కొట్టినప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. కంట్రోల్ టీ కొట్టినప్పుడు మాత్రమే రైట్ క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఇందులో కంటెంట్ వేరు, పప్పెట్ టూల్ ఏమో అవసరం లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ మనం పప్పెట్ టూల్ని యూజ్ చేసాము. అది పెట్టినప్పుడు ఇది కంట్రోల్ టీ కొట్టినప్పుడు వస్తుంది. రొటేట్ 180 degrees, ఇది లేయర్ ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మ్ ఉన్న ఏరియాకి మాత్రమే. రొటేట్ 180 degrees, 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇటు రొటేట్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ అంటాం. సో రివర్స్లో తిరుగుతుంది. అదే ఫ్లిప్ హారిజాంటల్లీ అన్నారు అనుకోండి, ఇటు ఫ్లిప్ అవుతుంది హారిజాంటల్గా. ఫ్లిప్ హారిజాంటల్. ఫ్లిప్ వర్టికల్లీ అన్నారు అనుకోండి, కిందది పైకి, పైది కిందకి. మళ్ళీ కావాలంటే ఫ్లిప్ వర్టికల్లీ, ఫ్లిప్ హారిజాంటల్. అటు కావాలా ఇటు కావాలా అనేది ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళినా అది చేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఆటో బ్లెండ్ లేయర్స్. ఆటో బ్లెండ్ లేయర్స్ అంటే కనుక ఇది మనకి బాగా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. అంటే ఒకళ్ళ ఫేస్ని తీసుకొని వెళ్ళి ఇంకొక ఫేస్లోకి దాంట్లో ప్లేస్ చేయాలంటే ఎలా చేస్తాము. ఓకే, ఇప్పుడు దీనికోసం ఒక 2 సేమ్ డైరెక్షన్లో ఉన్న ఫేసెస్ కావాలి. 2 డైరెక్షన్స్లో ఉన్న ఫేసెస్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే కనుక ఒకటి పక్కకి ఒకటి అటు ఇటు పెట్టకూడదు. వీడిది ఉంది అండ్ స్ట్రైట్ ఫేసెస్, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ నాకు స్ట్రైట్ ఫేసెస్ కొన్ని మీకు పంపించాను ఆల్రెడీ, వాటిలోనే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేస్ తీసుకెళ్ళి ఈ ఫేస్లో పెట్టాలి. 2 ఫేసెస్ ఓపెన్ చేశాను చూడండి. ఓకే, 2 స్ట్రైట్ ఫేసెస్. ఇప్పుడు ఈ ఫేస్ని తీసుకొని వెళ్ళి ఈ ఫేస్ లోపల కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. మామూలుగా మనం ఏం చేస్తాము, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పెన్ టూల్ కానీ ఏమైనా ఉపయోగించి నేను సెలెక్షన్ చేసుకున్నాను అంటే ఓన్లీ ఫేసే కదా, హెయిర్ అన్నీ వెళ్ళవు. అంటే మామూలుగా ఫేస్ వరకు. ఓకే, కంట్రోల్ ఎంటర్ అంటే 2 ప్రాసెస్ కింద చూపిస్తున్నాను. ఏది పర్ఫెక్ట్ ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది మీకే. ఇది తీసుకున్నాను, ఇప్పుడు కాపీ చేశా. కంట్రోల్ సి అన్నాను, దీంట్లోకి వెళ్ళాను, కంట్రోల్ వి అన్నాను. ఓకే, కాకపోతే ఏమవుతుంది, నాకు ఎడ్జెస్ మరీ షార్ప్గా ఉన్నాయి కదా. కంట్రోల్ టీ అనేసి ఆల్ట్ పట్టుకొని, అంటే మామూలుగా అయితే ఇట్లా, తర్వాత ఈ ఎడ్జెస్ దీంట్లో బ్లెండ్ అవ్వాలి. సో కొంచెం దీనికి సరిపోయేటట్టుగా కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఓకే, సో దీన్ని బ్లెండ్ అవ్వడం కోసం ఏం చేస్తాము, ఎరేజర్ టూల్ తీసుకొని బ్లర్గా ఉండే ఎరేజర్ తీసుకొని, ఎందుకంటే ఎడ్జెస్ మరి షార్ప్గా ఉన్నాయి కదా, సో ఆ ఎడ్జెస్ వరకు ఇట్లా రబ్ చేశాను. కాకపోతే నాకేంటి ఇది పర్ఫెక్ట్గా అవుతుందా, ఎడ్జ్ షార్ప్నెస్ వరకు తీసుకుంటాను. ఓకే, ఇక చూడండి. కానీ మీకు చూస్తే అది ఎలా ఉంటుంది, ఏదో ఎవడో ఫేస్ తీసుకొచ్చి ఎవరికో పెట్టినట్టు ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ మామూలుగా అయితే చేసుకుంటేది కొంచెం టెక్నికల్గా తెలియనివి ఇవి ఓల్డర్ వర్షన్స్లో వీటిలో ఉన్నప్పుడు, కొన్ని బాగా ఓల్డ్ వర్షన్ 7లో కానీ ఇట్లాంటి వాటిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరిగేవి. సో ఇప్పుడు మనకి ఆటో బ్లెండ్ లేయర్స్ ద్వారా మనం తీసుకెళ్లాలంటే దీనికి ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే
ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. అంటే దీనికి ఫెదర్ కానీ స్మూత్ కానీ ఏమీ వాడద్దు. జస్ట్ పిక్చర్ని కాపీ చేయండి అంతే. సెలెక్ట్ చేసుకోండి, పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకోండి. అది కూడా ఏంటి, ఎడ్జెస్ మీదకి వెళ్ళొద్దు. అంటే ఎడ్జ్ల మీదకి వీటికి వెళ్ళొద్దు. అంటే ఇట్లా చివరిగా కట్ చేయాలి అలాంటివి ఏం అవసరం లా. జస్ట్ రఫ్గా ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే, ఓన్లీ ఫేస్ మాత్రమే తీసుకోవాలి. ఎడ్జెస్ మీదకి అస్సలు వెళ్ళద్దు. ఓకే, కంట్రోల్ ఎంటర్ కొట్టండి, సెలక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి కాపీ చేసి దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి కొట్టండి, పేస్ట్ అయింది కదా. కంట్రోల్ టీ కొట్టేసి దీంట్లో సరిపోయేటట్టు మ్యాచ్ చేయండి, చాలా అంతే. మీరు ఫెదర్లు కానీ ఏమీ వాడద్దు. ఒకసారి ఫెదర్స్ కానీ ఏమి వాడద్దు. జస్ట్ వచ్చేసరికి అంటే ఓకే అనేసి పైన దాన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించండి, ఎందుకంటే నాకు కళ్ళు ఉన్న చోట కళ్ళు ఇట్లా పెట్టడానికి, లిప్స్ ఉన్న చోట లిప్స్ అట్లా షిఫ్ట్ పట్టుకొని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవడానికి. హెవీగా ఏం ట్రై చేయొద్దు, జస్ట్ ఓన్లీ ఓకే. చాలా వరకు నేను తీసుకొచ్చేసాను. మళ్ళీ నేను ఒపాసిటీ పెంచేసాను. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా కామన్గా మనకి తెలుసు. ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్ ఏంటంటే ఈ లేయర్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి, ఈ బ్యాక్గ్రౌండ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, లేయర్ అన్లాక్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. రైట్, ఇక్కడ నాకు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నాం. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేర్లు రాసుకోండి బెటర్. ఫేస్, ఇది బాడీ. టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది, సెలెక్ట్ అయింది కదా. ఓకే ఓకే, సెలెక్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెలెక్షన్ కొంచెం లోపలికి తగ్గాలి. ఈ సెలెక్షన్ లోపలికి తగ్గాలి. దానికోసం ఏం చేస్తామంటే సెలెక్ట్ మెన్యూలోకి వెళ్తే ఇక్కడ మోడిఫై మెన్యూలో కాంట్రాక్ట్ అని ఉంటుంది. మోడిఫైలో కాంట్రాక్ట్ ఇచ్చేసి ఒక ఇది తక్కువదే కాబట్టి ఒక 10 పిక్సెల్స్ తీసుకోండి. అంటే ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ కొంత తగ్గుద్ది, లోపలికి తగ్గించుకుంటుంది. ఓకే అనండి, తగ్గింది చూసారా సెలక్షన్. ఓకే, సెలక్షన్ తగ్గిపోయింది. ఏది, ఇప్పుడు బాడీ లేయర్ని సెలెక్ట్ చేయండి. బాడీ లేయర్ని, ఫేస్ లేయర్ని కాదు, బాడీ లేయర్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ కొట్టండి. కీబోర్డ్లో డిలీట్ కొట్టండి అంటే వాడి ముఖం అక్కడితో కట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు కంట్రోల్ డి, ఇంకా దీంతో పని అయిపోయింది, సెలక్షన్ తీసేయాలి. కంట్రోల్ డి డీసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి లేయర్ ఆఫ్ చేసి చూడండి, పైది ఆఫ్ చేయండి, కింద ముక్క. ఓకే, ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేయండి. ఎలా, కంట్రోల్ పట్టుకుంటే రెండో లేయర్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని ఈ రెండు లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఆటో బ్లెండ్ లేయర్స్ అని పెట్టేసి ఇక్కడ పానోరామా షాట్లోనే పెట్టేయండి. ఓకే అనండి, చాలా అంతే. ఆటోమేటిక్గా అది బ్లెండ్ చేసుకొని వచ్చేస్తుంది. ఈ ఫేస్ కొద్దిగా దానికి దీనికి మ్యాచ్ అవ్వాలి, కొద్దిగా కలర్ తేడా వచ్చింది. ఓకే, కాన్సెప్ట్ ఇది. మళ్ళీ ఇంకో పిక్చర్లో మీకు చెప్దాంలే. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎడ్జెస్ చూడండి, ఆటోమేటిక్గా చాలా వరకు ఈ ఫేస్ని ఇందులో కలుపుకోవడానికి ట్రై చేసుకుంటుంది. ఇక్కడ ఆవిడ ఐబ్రోస్ మనం అది సెట్ చేయలే, అందువల్ల ఐబ్రోస్ కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఫోర్ హెడ్ చూడండి, ఇదంతా క్లబ్ చేసుకుంటానికి ట్రై చేసుకుంటుంది. ఇది సెపరేట్గా ఫేస్ మెర్జ్ అని సెపరేట్ లేయర్ వచ్చింది. ఇది ఆఫ్ చేయండి కాసేపు. ఇందులో తీసుకొని ఈ ముక్క తీసుకెళ్తే చూడండి, ఈ ముక్కని కట్ చేసేసుకుంటుంది. ఒక్కసారి ఇదే పిక్చర్ని, అంటే ఇదే కాన్సెప్ట్ని ఇంకో వేరే పిక్చర్స్ మీద చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇంకోసారి, అంటే మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నాను. ఏం లేదు, అంటే ఈ పిక్చర్ మనకు అంతగా సెట్ అవ్వట్లేదు, అంటే ఈ అమ్మాయి ఫేస్ మీద డాట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వచ్చేసరికి వి ప్రిఫర్ స్ట్రైట్ ఫేసెస్ని తీసుకుందాం. ఈ ఫేస్ అండ్
పెడతాను. ఈ ఫేస్ లోపల ఈ అమ్మాయి ఫేస్ పెట్టాలి నాకు. ఈ అమ్మాయి ఫేస్ పెట్టాలి. బాగుంది. ఓకే, 2 ఫేసెస్. ఇప్పుడు ఈ అమ్మాయి ఫేస్ తీసుకొచ్చేసి వీడికి పెట్టాలి. ఇవి ఎక్కువగా వెడ్డింగ్ ఆల్బమ్స్లో వీటిలో చేసేటప్పుడు ఎవరన్నా ఫోటో తీసేటప్పుడు కన్ను అలా మూసేసినట్టుగానే అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ కన్ను తీసుకెళ్ళి పక్కన దాంట్లో రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాంటివే వాడతారు. సో ఏం లేదు, జస్ట్ ఒక పెన్ టూల్ తీసుకోండి. పర్ఫెక్ట్ షేప్ అంటే ఎడ్జెస్తో కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఫేస్ మీద షేప్ వరకు కట్ చేసుకోండి. ఎడ్జ్ మీదకి అసలు వెళ్ళొద్దు. ఓకే, జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొట్టండి, కంట్రోల్ సి కాపీ చేయండి, దీంట్లోకి వచ్చేయండి, కంట్రోల్ వి కొట్టండి, పేస్ట్ చేయండి. ఓకే, మూవ్ టూల్ తీసుకున్నా, వి కొట్టాను, కంట్రోల్ టీ కొట్టాను, ఆల్ట్ పట్టుకొని 4 సైడ్లు ఒకేసారి డ్రాగ్ చేసుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేటట్టు చూడండి. ఎట్లా అయితే సరిపోతుందో అలాగా ఓకే అనేసి కొద్దిగా దీన్ని ఒపాసిటీ తగ్గించండి. సో దట్ కళ్ళు ఉన్న చోట కళ్ళు, మీరు అవసరమైతే ర్యాప్ కూడా వాడుకోవచ్చు దీంట్లోకి. లిప్స్ ఉన్న చోట లిప్స్, ఇట్లా ఒపాసిటీ తగ్గించింది కాబట్టి ఏంటంటే మనకి వెనకది కనబడుతూ ఉంటుంది. సో కొంచెం దాన్ని జాగ్రత్తగా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ చేయొద్దు, కొంచెం వరకు కొద్దిగా అటు ఇటుకి వచ్చినా ప్రాబ్లం లేదు. అవసరమైతే ర్యాప్ను కూడా ప్రిఫర్ చేసి ఈ కళ్ళుని ఇవన్నీ కరెక్ట్గా ప్లేస్ చేయడానికి కూడా చేసుకోవచ్చు. ఎంటర్ కొట్టాను, మ్యాక్సిమం వరకు తీసుకొచ్చా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే వెనక లేయర్ని అన్లాక్ చేసేస్తా. బ్యాక్గ్రౌండ్ కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ లేయర్ మీద క్లిక్ చేస్తా, కంట్రోల్ పట్టుకొని. ఓకే, ఇప్పుడు నాకు అది సెలక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, సెలెక్ట్ మెన్యూ, మాడిఫై కాంట్రాక్ట్, ఒక 10 పిక్సెల్స్ని కాంట్రాక్ట్లో తీసుకున్నాను లోపలికి. ఇక్కడ ఏంటంటే కొంచెం రెజల్యూషన్ ఎక్కువే ఉంది, అందువల్ల కొంచెమే తీసుకుంది, కొద్దిగా ఎక్కువే తీసుకోండి, ప్రాబ్లం లేదు. సెలెక్ట్, మాడిఫై కాంట్రాక్ట్, ఒక 15 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. 15 ఇచ్చి ఓకే. ఓకే అనేసి ఇక్కడ కింద లేయర్ని డిలీట్ చేయాలి, పై లేయర్ మీద కాదు, ఫేస్ లేయర్ మీద కాదు, బాడీ లేయర్ ఉంది కదా, అది దాని మీదకి సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టాం. చూడండి, కంట్రోల్ డి సెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు ఫేస్ను ఆఫ్ చేస్తే వెనక ముక్క కట్ అయింది చూసారా. ఇప్పుడు ఇది కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆటో బ్లెండ్ లేయర్స్, ఆటోమేటిక్గా కలర్స్ కానీ చుట్టూ ఎడ్జెస్ కానీ అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోమంటున్నాం. చూడండి, ఈ రకంగా కలర్స్ కూడా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకొని మొత్తం సపరేట్ లేయర్గా ఇస్తుంది. ఇది ఆఫ్ చేశారనుకోండి, కింద లేయర్లు వేరు, కింద 2 వేరు వేరు ముక్కలు. ఆటోమేటిక్గా ఇది బ్లెండ్ చేసుకొని స్కిన్ టోన్ మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేస్తుంది. చూడండి ఇక్కడ ఎడ్జెస్ మీద. ఇదే టైప్లో మనకి న్యూస్ ఛానల్స్లో వీటిలో చూసినప్పుడు హీరోయిన్ ఫొటోస్ కానీ లేకపోతే హీరోస్ కానీ ఇలాంటివి నా ఫేస్లు మార్ఫ్ చేశారు, అది నేను కాదు, నా ఫేసెస్ మార్ఫ్ చేశారంటారే, ఈ ప్రాసెస్లోనే వాళ్ళు మార్ఫింగ్ అనేది చేస్తారు. అది కరెక్ట్గా లైటింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గర దాకా తీసుకెళ్తుంది. చూడండి, 2 ఆల్మోస్ట్ దగ్గర దాకా తీసుకెళ్ళిపోతుంది. చూడండి ఎడ్జెస్ మీకు జాగ్రత్తగా గమనిస్తే. కానీ ఏంటంటే మనం సెట్ చేయాల్సింది సేమ్ యాంగిల్, రెండింటికి ఒకటే యాంగిల్లో ఉండే ఫేసెస్ కావాలి. అప్పుడైతేనే మనం వీటిని ఈజీగా సెట్ చేయగలుగుతాం. లేకపోతే కనుక అంటే ఒకటి లెఫ్ట్ ఫేసింగ్ ఒకటి రైట్ ఫేసింగ్ ఉందనుకోండి, అంటే కరెక్ట్గా ఫేసింగ్స్ లేకపోతే మనం చేయడం చాలా కష్టం. అవసరమైతే ఒక్కటే ఫేస్ అందరికీ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇలా పిక్చర్ ఉంది, ఇప్పుడు వీడి ఫేస్ తీసుకెళ్ళి ఈ అమ్మాయికి పెట్టాలనుకున్నా, లేదా ఈ అమ్మాయి ఫేస్ తీసుకొచ్చి వీడికి పెట్టాలనుకున్నా. ఓకే, ముందు లేయర్ని అన్లాక్ చేసుకోండి. ఓకే, అంటే ఒకటే సేమ్ పిక్చర్లో చేస్తున్నాం మనం ఇప్పుడు. జస్ట్ మీ ఇష్టం రఫ్గా, ఎందుకంటే ఇప్పుడు 2 సేమ్ పిక్చర్లో ఉన్నాయనుకో, రెండింటికి లైటింగ్ కెపాసిటీస్ ఒకటే ప్లస్ డైరెక్షన్స్ ఒకటే. కంట్రోల్ జే డూప్లికేట్ చేశాను. సో సెలెక్షన్ చేసి కంట్రోల్ జే కొట్టాను. కంట్రోల్ టీ,
ఆ ఫేస్ లోకి మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంటర్. కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత ఇంక కింద లేయర్ ఎలాగో అన్లాక్ చేసేసాం. ఇందులో సెలెక్ట్ మోడిఫై కాంట్రాక్ట్ దీంట్లోకి వెళ్ళండి. ఒక 15 పిక్సెల్స్ అంటే డిపెండ్ ఆన్ పిక్చర్ని బట్టి ఇస్తాం, 15 10 అనేది. కానీ ఎక్కువ కావాలి, తక్కువ వద్దు. సో ఇప్పుడు కింద దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేశారు. కంట్రోల్ డి అనేసి ఇది సెలెక్ట్ చేసి ఆటో బ్లెండ్ స్కిన్ టోన్ కూడా మ్యాచ్ చేసేసుకుని చూడండి. అది ఇప్పుడు ఇదే ఫోటో ఇక్కడ కూడా కావాలనుకున్నాం. ఇది ఎలాగో మెర్జ్ చేసింది మనకి, ఇక్కడ ప్రాబ్లం లేదు, సెపరేట్ లేయర్కి వచ్చింది చూసారా. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఈ 2 లేయర్స్ ఇంకా నాకు సంబంధం లేదు. ఈ 2 లేయర్స్ని తీసేయచ్చు అవసరం అయితే. ఇప్పుడు ఈ పిక్చర్ మీద చేస్తున్నాను మళ్ళీ, అంటే మళ్ళీ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని, అంటే అందరికీ వాడి ఫేసే కావాలి. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ జే సెలెక్షన్ చేసి కంట్రోల్ జే కొడితే ఆ సెలెక్షన్ ఏరియా మాత్రమే డూప్లికేట్ వస్తుంది. కంట్రోల్ టీ కొట్టేసి తగ్గించుకోండి, ఎంతవరకు కావాలో అంతవరకు. హెయిర్ ఈ అమ్మాయి ఫేస్ మీద పడుతుంది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం కూడా రావచ్చు. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ మోడిఫై కాంట్రాస్ట్ 15 పిక్సెల్స్. కింద దాన్ని డిలీట్ చేయండి. తర్వాత ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ ఆటో బ్లెండ్. ఇప్పుడు వాడి ఫేసే మిగతా వాళ్ళకు కూడా మనం స్ప్లిట్ చేసి పెట్టాం. ఓకే, ఒకళ్ళే ఫేస్ మల్టిపుల్గా పెట్టేది కూడా మార్ఫింగ్ అంటారు దీన్నే. ఈ రకంగా యూజ్ చేస్తాం. ఓకే, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాము. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ది మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా చేస్తాం అనేది ఇంకొక అదర్ టాపిక్, మెయిన్ టాపిక్ కూడా. ఓకే, సో ఒక్క 5 మినిట్స్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. recording. ఓకే, సో ఇప్పుడు మనం పాస్పోర్ట్ ఫొటోస్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం. సో మాన్యువల్గా అయితే కనుక మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇప్పుడు యాక్చువల్గా డిజిటల్ స్టూడియోస్లో కానీ డిజిటల్ ఫొటోస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్రీసెటెడ్ ఎఫెక్ట్ వాడతారు. ప్రీసెట్ వాడితే ఏమవుతుందంటే జస్ట్ ఒక కీ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో కానీ ఏంటంటే ఇక్కడ మనం మాన్యువల్గా ప్రిపేర్ చేయబోతున్నాం. సో మనకు కావాల్సిన ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ముందు చూస్ చేసుకోండి. ఓపెన్ అనేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో అనుకుందాం, ఓపెన్ చేసాం. ఈ ఫోటోని నేను ప్రిపేర్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద. సో దానికోసం ఏం చేస్తామంటే దీన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ సి కాపీ చేసుకొని వదిలేయండి. తర్వాత న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. దీంట్లో మనం న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఇందులో సెంటీమీటర్స్ పెడతాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఏంటంటే 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్లో ఉంటుంది. రెజల్యూషన్ 300 ఇచ్చుకోండి. ఇది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్. ఓకే, సెంటీమీటర్స్లో ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు మనం ఇది కాపీ చేసాం కదా, కంట్రోల్ ఏ కంట్రోల్ సి కాపీ చేసుకున్నాను, దీన్ని క్లోజ్ చేసేసాను. దీంట్లో కంట్రోల్ వి కొట్టా, పేస్ట్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు సైజుని సెట్ చేయాలి. సైజ్ సెట్ చేయడానికి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ టీ కొట్టాం. టీ కొట్టంగానే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ వచ్చేసింది. సార్ నాకు ఇది కిందకి జరగట్లేదంటే కంట్రోల్ 0 కొట్టండి. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మ్ మొత్తం కనబడుతుంది. కంట్రోల్ 0 కొడితే ఇందులో ఒక కార్నర్ పట్టుకొని జాగ్రత్తగా డ్రాగ్ చేసాము. పర్సన్ కరెక్ట్గా మనకి
సెంటర్లోకి ఉన్నాడా లేదా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఎక్స్ట్రా బయట వెళ్ళింది, దాని గురించి ఏమి కంగారు పడద్దు. కరెక్ట్గా ముందు నాకు పాస్పోర్ట్ లోపలికి సైజు లోపలికి సరిపోయిందా లేదా. ఓకే, ఇచ్చేసి ఎంటర్ కొట్టండి చాలు. ఓకే, కానీ ఇప్పుడు ఏంటి, నాకు బయట ఇంకా ఎక్స్ట్రా చెత్త ఉంది, అది తీసేయాలి, ఎక్స్ట్రా ముక్క. దానికోసం ఏం చేస్తాం మనం ఇక్కడ, క్రాప్ టూల్. క్రాప్ కదా, క్రాప్ తీసుకున్నాను, జస్ట్ ఒక ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే మీకు మన డాక్యుమెంట్ సైజ్ ఎంత వరకైతే ఉందో అంతవరకు వచ్చేసింది. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా అన్నెసరీ పార్ట్, నాకు ఈ డార్క్ ఏరియా అంతా నాకు అన్నెసరీ పార్ట్. ఇచ్చేసి ఇంకొక ఎంటర్ కొట్టాను, ఆ ఏరియా వరకు ట్రిమ్ చేసేసింది. ఇప్పుడు దీని సైజ్ చూసుకోండి, ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఇంచెస్ కాకుండా సెంటీమీటర్స్, 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్లో ఉంచేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి బోర్డర్ రావాలి. బోర్డర్ రావడానికి ఇదివరకు మనం ఏం చేసినాము, న్యూ లేయర్ తీసుకున్నాను, కంట్రోల్ ఏ కొడుతున్నాను. కంట్రోల్ ఏ కొడితే మొత్తం సెలెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎడిట్ మెన్యూలోకి వెళ్ళి స్ట్రోక్ అప్లై చేస్తాం. స్ట్రోక్ కలరు వైట్ కలర్. ఓకే అన్న, ఎన్ని, ఒక 10 పిక్సెల్స్ని వాడుతున్నా. 10 పిక్సెల్స్ లొకేషన్ ఇన్సైడ్, అంటే దీని లోపలే ఉండేటట్టు ఇచ్చేసి ఓకే అన్న. ఇప్పుడు నాకు బోర్డర్ వచ్చింది, కానీ ఇది సపరేట్ లేయర్లోనే ఉంది, ప్రాబ్లం లేదు మనకి. సో ఇలా బోర్డర్ని క్రియేట్ చేసాం. కాకపోతే ఏమవుతుంది, ఈ పిక్చర్ లోపల మిగతా కట్ అయిపోతుంది. సార్ నాకు లోపలికి కట్ అయిపోతుంది కదా, పిక్చర్ ఉన్నదే తక్కువ, కొంచెం మళ్ళీ ఇదంటే అడ్జస్ట్మెంట్ చేయడం కష్టం. ఇది ఒక ప్రాసెస్లో చేసుకుంటాం బోర్డర్ రావడానికి. ఇది డిలీట్ చేసేసాను. ఇంకొక ప్రాసెస్ ఏముంటుంది, షేప్ ద్వారా. షేప్ తీసుకున్నాను, ఇందులో రెక్టాంగులర్, ఇక్కడ షేప్సే పెడతాను, పాత కాదు. షేప్ పెట్టాను, ఫిల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, నన్ను పెట్టుకుంటా, ఫిల్ నన్ను. స్ట్రోక్ నాకు వైట్ కలర్ పెడతా, స్ట్రోక్ వైట్ కలర్. ఇందులో నాకు ఎంత, 10 పిక్సెల్స్ కదా. సో ఇది వాల్యూ పెంచుకున్నా ఒక 10 పిక్సెల్స్కి. ఇది షేప్ లేయర్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏమొస్తుంది మనకి, స్ట్రోక్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి, ఇందులో లొకేషన్ ఎక్కడుంది నాకు, ఇందులో ఇన్సైడ్లో ఉంది. చూడండి, దీంట్లో ప్రాపర్టీస్ ఓపెన్ అయిపోయినాయి డైరెక్ట్గా, ఇక్కడ ఇన్సైడ్లో ఉంది. అంటే ఒకటి సెలక్షన్ చేసి ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అప్లై చేసుకుంటాం, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా షేప్నే మనం గీసుకుంటాం. ఈ ప్రాసెస్ ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలాగో మనం ట్రిమ్ చేసేసాం ముక్క, అంటే బయట ఏమీ లేదు, ఎక్స్ట్రా ముక్క ఏం లేదు. దీని వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ కదా. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టండి, ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ వచ్చింది కదా. దీంట్లో ఏంటంటే ఇట్లా లాగితే ఏమవుతుంది, 3 సైడ్స్ మాత్రమే కదులుతుంది కదా. అయితే 3 సైడ్స్ మాత్రమే కదులుతుంది. నాకు కంట్రోల్ టీ కొట్టేసి ఆల్ట్ పట్టుకొని లాగండి, ఆల్ట్ పట్టుకొని కార్నర్ పట్టుకొని లాగితే 4 సైడ్స్ ఎట్ ఏ టైమ్గా తగ్గుద్ది. ఇదిగోండి, 4 సైడ్స్ ఎట్ ఏ టైమ్గా తగ్గుద్ది. ఇదిగోండి, 4 సైడ్స్ ఎట్ ఏ టైమ్గా తగ్గిపోయింది. కొంచెం లాగాను, ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు నాకు బోర్డర్ వచ్చింది, పిక్చర్ నాకు ఎక్స్ట్రా పోలేదు, అంటే ఇక్కడ ఎక్స్ట్రా ముక్క కట్ అవ్వాలా. చూసారా, నా పిక్చర్ అలానే ఉంది. ఇది సెట్ చేసేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఏమొస్తుంది అంటే కటింగ్, మార్జిన్స్ కట్ చేయడానికి ఇప్పుడు కరెక్ట్గా మార్జిన్ కావాలి. అందుకని ఏం చేస్తాము అంటే, ఇప్పుడు దీని చుట్టూ నాకేంటంటే ఇక్కడ బోర్డర్లో ప్లస్ సింబల్ కావాల్సి వస్తుంది. అప్పుడైతేనే నాకు కట్ చేయడానికి, అంటే ఇది ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ని ఒకేసారిగా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఇలా చేసుకున్నాము. ఒక్కసారి మళ్ళీ దీన్ని నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. కొద్దిగా ఫాస్ట్గా రిపీట్ చేస్తాను, మళ్ళీ ఎక్కువ టైం తినకుండా. ఓకే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, కావాల్సిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంట్రోల్ ఏ కొట్టేయండి, కాపీ చేసుకోండి. మీరు కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ చేసేసుకోండి. దీంతో అయిపోయిన పని, క్లోజ్ చేసేసాను. కంట్రోల్ ఎన్, న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇందులో సెంటీమీటర్స్ పెట్టాలన్నా, ఇది జాగ్రత్త, సెంటీమీటర్స్ కాకుండా ఇంచెస్ పెట్టారనుకోండి డైమెన్షన్ మారిపోద్ది. సో ఇందులో విడ్త్ 3.5 సెంటీమీటర్స్, హైట్ 4.5 సెంటీమీటర్స్.
అండ్ రెజల్యూషన్ వచ్చేసి ఇక్కడ 300 రెజల్యూషన్. మిగతా ఏవి చేంజెస్ చేయొద్దు. 8 బిట్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కంటెంట్ వైట్లో ఉండాలి. ఈ మాత్రం కంపల్సరీ. ఇందులో ఏ చేంజ్ వచ్చినా. అండ్ కలర్ మోడ్ RGBలో ఉండాలి. ఇది కాకుండా వేరే మోడ్లో పెట్టకూడదు. ఒకవేళ వేరే మోడ్లో ఉంటే మీరు మళ్ళీ RGBలోకి మార్చుకోండి. ఓకే, ఇప్పుడు నాకు పాస్పోర్ట్ సైజ్ పేపర్ వచ్చేసింది. ఒకటే, మొత్తం పెద్ద షీట్ కాదు, ఒకటే ఫోటో వచ్చింది. దీంట్లో Ctrl+V కొట్టాను, ఇందా కాపీ చేశాను కదా, అది ఇక్కడ పేస్ట్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేశాను. Ctrl+0 కొడతాను. కొట్టేసి ఇక్కడ నేను ఆల్ టైం పట్టుకోను, డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుంటాను. నాకు ట్రాన్స్ఫార్మ్ కనబడుతుంది, ప్రాబ్లం లేదు. ఇది కొంచెం బయటికి కొంచెం లాగండి, మరీ ఎక్కువ. ఎంటర్ కొట్టండి. ఓకే, కొద్దిగా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి వాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే కనుక హెడ్ అనేది చివరకు ఉండకూడదు, ఎట్లా అలా ఉండకూడదు, పైన కొంచెం గ్యాప్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ దానికంటే ఈ పిక్చర్ వేరేది కాబట్టి కొద్దిగా ప్రాబ్లము. మ్యాక్సిమం మీకు షోల్డర్, ఇదిగో ఈ ఏరియా, ఈ షోల్డర్ కనబడుతుంది కదా, ఈ ఏరియా దాకా నీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో కనబడాలి. వీడు కొద్దిగా సైడ్కి నుంచున్నాడు, కానీ యాక్చువల్గా ఏంటంటే స్ట్రైట్ ఫేస్ మీద నుంచి అవ్వాలి, చెస్ట్ ఓపెన్ చెస్ట్గా ఉన్నట్టుగా రావాలి. అప్పుడైతేనే ఏంటంటే పాస్పోర్ట్ని కరెక్ట్గా తీయడానికి ఉంటుంది. ఓకే, మినిమం అయినా సరే ఈ షోల్డర్ దాకైనా ఉండాలి, లేకపోతే మ్యాక్సిమం ఇదిగో ఇక్కడ దాకా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అంత లేదు కాబట్టి కొంచెం కట్ అయింది కాబట్టి మనం ఇంతవరకు సరిపెడుతున్నాను నేనే. ఓకే, సో ఇటు సైడ్ ఎంతైతే ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉండాలి. ఇది యాక్చువల్గా కొంచెం క్రాస్ ఫోటో కాబట్టి మనకి అలా ఉంటుంది. సో మనకి ఏంటంటే షోల్డర్ ఒక సైడ్ ఎలా అయితే ఉంటుందో దాని ఆపోజిట్ కూడా ఈక్వల్గా స్ట్రైట్గా ఉండాలి. చేసిన తర్వాత ఇప్పుడు క్రాప్ టూల్ తీసుకోండి. క్రాప్ టూల్ తీసుకున్నప్పుడు క్రాప్ వచ్చిందా, రైట్, కరెక్ట్గా. ఇప్పుడు ఏంటి, ఇది పేజ్ ఎంత ఉందో అంత తీసేసుకుంటుంది డైరెక్ట్గా. క్రాప్ టూల్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా తీసేసుకుంటుంది. చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఎంత ముక్క కట్ అయిపోతే ఎక్స్ట్రా చూపించేస్తుంది. ఇక్కడ నీకు ముక్క ఎక్స్ట్రా ఎంత కట్ అవుతుంది, ఇంకొక ఎంటర్ కొట్టాయి, అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం లేదు, Ctrl+T కొట్టేసి ఆల్ట్ పట్టుకోవాలి. ఆల్ట్ పట్టుకోకపోతే 4 సైడ్స్ రావు మనకి. ఆల్ట్ పట్టుకొని ఎక్కించు. ఎలాగో మీరు బయట బోర్డర్ని ఎలాగో మిగతా ముక్కంతా కట్ చేస్తారు కాబట్టి ఓన్లీ ఈ పీస్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఇచ్చేసి ఎంటర్. ఓకే, దీన్నే పెయింట్లో చూపించేస్తాను, అంటే విత్ వాల్యూస్తో పాటు, సో దట్ మీకు కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకేంటి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి న్యూ డాక్యుమెంట్, దీని డైమెన్షన్ ఎంత ఉండాలి, సో 3.5 సెంటీమీటర్స్, అది మర్చిపోవద్దు. ఓకే, హైట్ 4.5 సెంటీమీటర్స్. ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఇది డిఫాల్ట్ సైజ్ అండి. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది. ఇప్పుడు ఓకే, ఇది చేసేసాం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేసాం సార్. సో ఇక్కడ మనం బయట ఇప్పుడు మీరు ఫోటోస్ దానికి వెళ్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 5 నిమిషాల్లో ఇవ్వబడుతుంది, 2 నిమిషాల్లో ఇవ్వబడుతుంది అని అంటారు. అక్కడేంటి, మీరు అక్కడ తీసుకుంటే 1 కాపీయో 2 కాపీలో ఇవ్వడం, ఇస్తే 4 కాపీస్ ఇస్తాడు, లేదా 8 కాపీస్ ఇస్తాడు, లేదా 16 కాపీస్ ఇస్తాడు, లేదా 52 కాపీస్ ఇస్తాడు. అంతేగాని మధ్య మధ్యలో ఇవ్వటాలు అలాంటివి ఉండవు. అంటే డబల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మినిమం కంపల్సరీ 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. 4, 4, 8 లేదా 12 లేదా 18, 8, 8, 16 అట్లా వస్తాయే తప్ప కానీ, అంతేగాని మనకి నాకు 3 కావాలి సార్, నాకు 6 కావాలి సార్ అంటే అవి ఇవ్వరు. ఎందుకు అంటే ఇక్కడ మనకి పేపర్ సైజులు A4లు A3లు ఎలా అయితే ఉన్నాయో అలానే పాస్పోర్ట్ సైజు కూడా సపరేట్ ప్రింటర్స్ ఉంటాయి. ప్రింటర్స్ బకెట్ ప్రింటర్స్ అంటారు, ఫోటో బకెట్ ప్రింటర్స్ అంటారు. మామూలుగా మనకి తెలిసింది ఏంటి, ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్ అనే పార్ట్ మనకు తెలుసు, కానీ బకెట్ సైజ్ ప్రింటర్స్ అంటారు. ప్రస్తుతం నా కాల్ దగ్గర ఉంది అది, బకెట్ సైజ్ ప్రింటర్ అంటారు. అది ఒక చిన్న బకెట్ లాగా ఉన్నట్టు ఉంటుంది, చిన్న ప్రింటర్. దాంట్లో ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రమే తీస్తారు.
లేదా మ్యాక్సీ సైజ్ ఫోటోలు తీస్తారు అంతే, అంతకంటే ఇంకా పెద్ద తీరు. మ్యాక్సిమం ఎక్కువ శాతంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్నే తీస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దాంట్లోకి ఏంటంటే పేపర్ కరెక్ట్గా సైజుకి 8 ఫోటోలు సరిపోయేటట్టు సైజుకి మాత్రమే కార్డు ఫోటో సైజ్ ప్రింట్ పేపర్ ఉంటుంది. మీరు బయట మామూలుగా ఈ ఫోటో పేపర్స్ వీటికి అమ్మే చోట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో షీట్స్ కావాలంటే కనుక ఆ సైజెస్లో ఇస్తారు. సార్ ఇప్పుడు నా సైజెస్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా, ఓకే, ఇది తీసేసుకున్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అసలు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని 8 కాపీస్ ఎలా తీస్తాము. ఓకే, ఇందులో కూడా సెంటీమీటర్స్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ పెయింట్లోకి వెళ్ళాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది కంప్లీట్ షీట్. ఓకే, కంప్లీట్ షీట్ 8 కాపీస్ అన్నాం అంటే మధ్యలో కట్ అవుతుంది. ఓకే, ఇలా 8 కాపీస్. సార్ దీని డైమెన్షన్ నాకు తెలియదుగా అంటే, ఇది యాక్చువల్గా ఎంతది, విడ్త్ 3.5. సో 3.5 ప్లస్ 3.5 ప్లస్ 3.5 ప్లస్ 3.5 టోటల్గా ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, 7 7 7 14. ఇది మొత్తం 14. ఓకే, హైట్ ఎంత, మనం ఇది 4.5 అండ్ ఇది 4.5 టోటల్గా కలిపితే ఇది 9. ఇది యాక్చువల్గా 8 కాపీస్ వచ్చే కార్డ్ సైజు. ఓకే, ఇప్పుడు దీని డైమెన్షన్కి మనం తీసుకెళ్ళబోతున్నాం. వెడ్త్ వచ్చేసి 14, హైట్ వచ్చేసి 9. ఇంకొకటి మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాల్సింది రిజల్యూషన్. అక్కడ దానికి ఎంత రిజల్యూషన్ ఇచ్చామో ఇప్పుడు దీనికి కూడా అంతే రిజల్యూషన్ ఇవ్వాలి. రిజల్యూషన్ తేడా ఇచ్చారా ఫోటోలు మొత్తం గందరగోళంగా మారుతాయి. అక్కడ 300 ఇస్తే ఇక్కడ 300 ఇవ్వాలి, అక్కడ 150 ఇస్తే ఇక్కడ 150 ఇవ్వాల్సిందే, రైట్. దాంతో ఒక సైజు దీంతో ఒక సైజు చేశారంటే మొత్తం మారిపోద్ది రిజల్యూషన్. ఓకే అన్న, ఇప్పుడు నాకు ఇది నా కార్డ్ సైజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ మనం చూద్దాం. ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్లో RWN తర్వాత ఇక్కడ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని ఉంది. ఇప్పుడు వీటి సంగతిలో ఉంటాయి అనమాట. డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అన్నారనుకోండి, ఇది చాలా మంది క్వశ్చన్ అడిగారు, సార్ నాకు కావాల్సిన బ్రష్ నేను తీసుకోవాలి అనుకున్నా, అప్పుడు ఎలా తీసుకుంటాం. ఇప్పుడు నాకు వీడి ఫేసే నాకు బ్రష్ కావాలి, ఈ ఫేస్ వదిలేండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేశాం కదా, వదిలే. ఈ అమ్మాయి ఫేస్ నాకు బ్రష్గా కావాలి. సో ఆ అమ్మాయి ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి చాలు, మీ ఇష్టం, ఏ టూల్తోనా సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అనండి. ప్రీసెట్ అనేసి ఇక్కడ ఫేస్ అని పేరు పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది పెట్టంగానే బ్రషెస్లో చూడండి, ఈ బ్రషెస్లో లాస్ట్ అంటే మామూలుగా ఇక్కడ ఫస్ట్ కొట్టాం కదా, ఇది లాస్ట్లో కింద వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఇందులో ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకుంటారో ఓకే అని ఆ కలర్తో ఒక క్లిక్ కొట్టుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. బ్రషెస్ని మనం వాడచ్చు ఇట్లా. సో అలానే కాకుండా సార్ నాకు కొన్ని ప్యాటర్న్స్ లాగా వస్తాయి కదా, అవి ఎలా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు ఇలా లాక్కూడదండి. ఇలా లాగితే స్పేసింగ్ తేడా ఉంటుంది. ఇప్పుడు నాకు ట్విల్స్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం తీసుకున్నాం కదా కొన్ని ట్విల్స్ లాంటివి ఇలాంటివి. ఓకే, సో దీంట్లో ఈ పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటానికి నాకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీని నుంచి ఇంతవరకు లాగాను. సో చూద్దాం ఇక్కడ వరకు సెలెక్ట్ చేయగలుగుతుందా, ట్రై చేసుకుని చూడండి. ఇదిగోండి, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా కొద్ది మొక్కలు లోపల వచ్చినాయి, ప్రాబ్లం లేదు, మైనస్ చేయాలి. ఓకే,
కొంచెం మళ్ళీ ఇది కాకపోతే క్విక్ సెలక్షన్ టూల్ని ప్రిఫర్ చేద్దాం, దీంతో ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది, ఇది ఇంకొకటి, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి. ఎడ్జ్ల మీద కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదు అనుకుంటే ఇలాంటి వాటికి మనం మ్యాజిక్ బ్యాండ్ వాడచ్చు. కలర్డ్ కెపాసిటీస్, ఆ కలర్ ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా సెలక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఈ కింద మొక్క వద్దులేండి, ఈ క్వాలిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. క్వాలిటీ మంచి క్వాలిటీ ఉందనుకో పర్ఫెక్ట్గా సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఇది చాలు నాకు. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రిసెట్ ఇచ్చేసి ఇక్కడ ఏంటి సపరేట్ లేయర్ పెట్టుకుంటా, సో దట్ నాకు అక్కడ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి క్వాలిటీ తక్కువగా వస్తుంది. మీకు ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ పాత్లో ఈ రకంగా. ఓకే, బ్రషెస్ని మనకు కావాల్సిన కస్టమ్ బ్రషెస్ని మనం ఈ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే క్వాలిటీగా వస్తుంది, బాగానే వస్తుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అసలు ఇంకొకటి ప్యాటర్న్స్, డిఫైన్ ప్యాటర్న్స్. ఇక్కడ మనకి క్లోన్ స్టాంప్ టూల్ చూసినప్పుడు ఇంకోటి ప్యాటర్న్ స్టాంప్ టూల్ చూసాం, అది ఇప్పుడు చూపిస్తున్నాం. ప్యాటర్న్ స్టాంప్ ప్యాటర్న్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్గా ఉన్నాయి. ట్రీస్, గ్రాస్, వాటర్. ఇక్కడ ఇందులో ప్యాటర్న్స్ కూడా సెపరేట్ ఫోల్డర్ ఇచ్చాడు. దీంట్లో ఇది ఇక్కడ క్లిక్ చేయండి, లెగసీ ప్యాటర్న్స్ అండ్ మోర్. ఎక్స్ట్రా ప్యాటర్న్స్ వచ్చేసినాయి. ఇందులో ఫస్ట్ ట్రీస్ చూద్దాం. ట్రీస్ రకరకాలైన చెట్లు తీసుకున్నాను, సెపరేట్ లేయర్గా పెట్టండి. ఇదేంటంటే మనకి యాక్చువల్గా అక్కడ ఉండేది ఒకటే మొక్క. దీనికన్నా ఒక చిన్న ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపించి ఆ తర్వాత చూపిద్దాం. 2019 ప్యాటర్న్స్, dirt, stone, wood, rust, legacy patterns. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద చూపిస్తున్నా చూడండి. ఇది క్లిక్ చేశాను, ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి క్లిక్ చేయగానే డైరెక్ట్గా లేయర్ మొత్తం పడిపోతుంది, ప్రాబ్లం లేదులేండి. కంట్రోల్ జెడ్ అని, ఎందుకంటే మాన్యువల్గా చూపించుకుందాం. కంట్రోల్ జెడ్ కొట్టాను, ఇది తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్యాటర్న్లో ఇది తీసేసుకుంది. ఇది ఇంత పని లేదు నాకు, ఇక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాయి నాకు ప్యాటర్న్స్. ఇప్పుడు ఆ బాక్స్ తీసాను కదా, ఇక్కడ కానీ ఏంటి, ఇక్కడ బాక్స్ ఒకటే, కానీ ఇక్కడ నేను రబ్ చేశాను అనుకోండి, ఆ బాక్స్ ఆటోమేటిక్గా టైలింగ్ జరుగుతుంది. అంటే ఇదే ముక్క పక్కన కింద కూడా యాడ్ అవుతుంది. దీన్నే ప్యాటర్న్స్ అంటారు. ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు వాల్ ప్యాటర్న్స్ అంటారు చూసారా. వాల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, మనం తీసుకునేది ఒకటే, అదే ముక్కని హారిజంటల్ గాను వర్టికల్ గాను వేసుకునేదాన్ని ప్యాటర్న్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి, లెగసీ డిఫాల్ట్స్ ఏమైనా వాడుకోవచ్చు. డ్రాగ్ చేసుకున్నారు ఆటోమేటిక్గా, అంటే చిన్న ముక్క తీసుకున్నా ఆటోమేటిక్గా అది మొత్తం స్ప్రెడ్ చేసుకోగలుగుతుంది. లెగసీస్ ఆర్టిస్టిక్ బ్రషెస్లో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్కి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. ఇట్లాంటివి ఎక్కడ వాడతారు అలాంటి డౌట్ కూడా రావచ్చు. బ్యాక్గ్రౌండ్స్ని కూడా ప్రిఫర్ చేస్తాం. ఓల్డర్ వర్షన్స్కి ఇన్ని లేవు, ఓల్డర్ వర్షన్స్కి అయితే ఇన్ని లేవు. సార్ ఇలా పద్దాకలు ట్రై చేయడం కన్నా కొంచెం ఏమైనా ఈజీ ఉందా అంటే ఇందులో ప్యాటర్న్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే లేయర్ పడిపోద్ది, మరి ఆటోమేటిక్ లేయర్ కూడా అదే క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఆర్టిస్టిక్ సర్ఫేసెస్, ప్యాటర్న్స్, వాల్ ప్యాటర్న్స్, పేజ్ మొత్తాన్ని ఆటోమేటిక్గా అదే సరిపెట్టేసుకుంటుంది. కలర్ పేపర్స్ ఎలాంటి స్టైల్ కావాలంటే అలాగా.
రైట్. అలానే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎన్ని మనం బ్యాక్గ్రౌండ్స్ కి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు చక్కగా. గ్రే కలర్ లెగసీ ప్యాటర్న్స్. బాక్స్ చూడండి, ఇక్కడ మనం తీసుకుంది ఒకటే బాక్స్, కానీ అదే బాక్స్ హారిజాంటల్ గాను వర్టికల్ గా గాను మనకి టైలింగ్ జరుగుతుంది. నేచర్ ప్యాటర్న్స్ అంటే లీవ్స్, ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఏమైనా కావాలంటే ఫ్లవర్స్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. వాల్ ప్యాటర్న్స్ లాగా వాడుకోవచ్చు. రాక్ ప్యాటర్న్స్, రాళ్ళు, టెక్స్చర్స్, వాల్ టెక్స్చర్స్ ని కానీ ఇట్లాంటివి. సార్ ఇవి మనం యూజ్ చేయటం వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటి సార్? కొన్ని కొన్ని పార్ట్స్ కి మనకి బ్లెండ్ మోడ్స్ ని ప్రిఫర్ చేస్తాం కదా, అక్కడ కూడా వాడతాం. వెబ్ ప్యాటర్న్స్, ఈ వెబ్సైట్స్ ఇండివిజువల్ బతికేల కన్నా. లెగసీ 2019 ప్యాటర్న్స్ ఇంకా వేరే ఉన్నాయి. డస్ట్ అండ్ స్టోన్స్, వుడ్, గ్రేవెల్ స్టోన్స్, రస్ట్. ఇప్పుడు మీరు ఎంత పెంచినా ఎంత తగ్గించినా కానీ దానికి ఏ ప్రాబ్లము రాదు. ఒకసారి ఇక్కడ పైన స్కేలింగ్ ఉంటుంది, ఉండండి. మనకి వీటిల్లో ట్రీస్ కావాలా, ఇంకా లేదనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇవి ట్రీస్. ఇక్కడ దానికి వచ్చినప్పుడు మనం డ్రాగ్ చేయాల్సిందే. ట్రీస్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ట్రీస్ కావాలంటే ట్రీస్, గ్రాసెస్ కావాలంటే గ్రాసెస్ని, వీటినన్నిటిని మనం ప్రిఫర్ చేయొచ్చు. వాటర్ ఇలా మనం ప్యాటర్న్స్ని కూడా మనం ప్రిఫర్డ్గా యూజ్ చేసుకొని మనకి ఎలా కావాలనుకుంటే అలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ కాకుండా, సో ప్యాటర్న్ అంటే ఏం చేస్తుంది, మనకి ఆటోమేటిక్గా టైలింగ్ చేసుకుంటూ పెడుతుంది. ఇప్పుడు మనం మన పిక్చర్ని ఈ పిక్చర్ని ప్యాటర్న్గా మార్చాలి. అప్పుడైతే మనం రబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వాడు ఇచ్చిన ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, అది కాకుండా ఇప్పుడు నా పిక్చర్కే ప్యాటర్న్ కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇక్కడ మీరు సెలెక్షన్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, దీన్ని అలానే ఉంచేసి ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనండి. డిఫైన్ ప్యాటర్న్, ఇందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనండి. అంటే దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకి ప్యాటర్న్ స్టాంప్ టూల్లోకి వెళ్ళండి. దీంట్లో ఇది క్లిక్ చేసినప్పుడు వాటర్లోకి వెళ్ళింది, సారీ చూసుకోండి కొంచెం జాగ్రత్తగా, బయటకు లాగేస్తున్నారు ఎందుకంటే అది సెలెక్ట్ అయ్యింది, అందుకనేసి దాంట్లోకి వెళ్ళిపోయింది. చూసుకుంటే ఓకే, ఇప్పుడు నేను బయటికి లాగాను కాబట్టి ఇక్కడ వచ్చి చూడండి, ఇది తీసుకున్నానా. ఓకే, ఇప్పుడు నేను రబ్ చేశాను అనుకోండి, నాకు కరెక్ట్గా 4 సరిపోతాయి. ఇది సార్ నేను క్లిక్ వదిలేసాను సార్, మళ్ళీ లాగితే మళ్ళీ నేను ఎక్కడ క్లిక్ చేస్తే అది స్టార్టింగ్ పాయింట్ అవుతుందేమో కదా, అలాంటిది ఏమీ ఉండదండి ప్యాటర్న్కి.
డైరెక్ట్గా మీరు లాగటమే పని. ఇక్కడ నేను లేయర్ తీసుకోవాలా, అందుకని డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళిపోతుంది కంట్రోల్ Z, అందుకని సెపరేట్ లేయర్ తీసుకున్నాను. ఇక్కడ డ్రాగ్ చేసి ప్యాటర్న్స్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గా ఇచ్చాము కాబట్టి ఇవి అవుతుంది. ఇప్పుడు నాకు ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది, సార్ నాకు ఇది సెంటర్కి కట్ అవ్వాలిగా, సెంటర్కి కట్ రావట్లేదుగా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు నాకు బోర్డర్ ఒక బ్లాక్ కలర్ కట్ చేయడానికి లైన్ కావాలి. సో ఇప్పుడు న్యూ లేయర్ తీసుకున్నాను, ఎడిట్ స్ట్రోక్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ ఇంత పిక్సెల్స్ వద్దు, జస్ట్ 5 పిక్సెల్స్ తీసుకోండి. ఓకే, లొకేషన్ ఇన్సైడ్ ఓకే అన్న, సెలెక్షన్ లేదు సారీ, కంట్రోల్ ఏ కొట్టండి, ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ 5 పిక్సెల్స్. ఇది కూడా ఎక్కువే, అంతలా కూడా వద్దు, ఇంకా తగ్గించుకోవచ్చు. సో ప్రిఫర్ ఒక 2 పిక్సెల్స్, 2 పిక్సెల్స్ చాలు, చిన్నది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎం కొట్టేయండి, మార్క్యూ రెక్టాంగులర్ మార్క్యూ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీ ఇష్టం, ఎంతవరకు కావాలంటే అంతవరకు లేపుకోవచ్చు. కరెక్ట్గా దీనికి సరిపోయేటట్టు పెట్టుకోండి, బెటర్. పెట్టేసి డిలీట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ డి అన్నాను, అంటే దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టుగానే చూస్ చేసుకోండి. స్పేస్ బార్ ఇక్కడ ఇచ్చేసి డిలీట్. ఇప్పుడు నాకు కార్నర్లు వచ్చినాయి చూడండి. ఇప్పుడు దీన్ని వెళ్ళి ఎడిట్ డిఫైన్ ప్యాటర్న్ అంట, ప్యాటర్న్ పిపిపి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళారు, ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఓకే, సో ప్యాటర్న్ స్టాంప్ టూల్ తీసుకోండి, ఇందులో పిపిపి ఇది సెకండరీ. ఓకే, ఇది తీసుకున్నాను, ఇక్కడ మీరు రబ్ చేయండి, మీకు డ్రాగ్ చేసుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు కట్ చేయడానికి మార్జిన్స్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇది ఈ కటింగ్కి మార్జిన్స్ వచ్చేసింది, ప్లస్ సింబల్. ఇప్పుడు ఈజీగా కట్ చేస్తారు, మార్జిన్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకొని పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ దానికి మనం చేసేసాం, బాగానే ఉంది. సార్ ఇలా నేను రబ్ చేయాలా, ఇంకేమైనా ఈజీ మెథడ్ లేదా, చెయ్యి. ఇంకో ఈజీ మెథడ్ చూద్దాం, విండో ప్యాటర్న్స్, ఇది క్లిక్ చేయండి, డ్రాగ్ చేసి ఇక్కడ బాగా అయిపోయింది. ఎందుకంటే సేమ్ డైమెన్షన్సేగా, ఆటోమేటిక్గా టైలింగ్ చేసేసుకుంటారు, అదే సెట్ చేసేసుకుంటారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లము లేదు, చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్, ఇందులో కంటెంట్స్ ఉంది కదా, ఇక్కడ ప్యాటర్న్ పెట్టండి, ప్యాటర్న్లో మనకు కావాల్సిన పిక్చర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసి 3 రకాలుగా. ఈ ప్యాటర్న్ అనే ప్యాలెట్ ఓల్డర్ వర్షన్స్కి లేదు, ఓన్లీ న్యూ వర్షన్కి మాత్రమే, 2020కి మాత్రమే ఉన్నాయి. అందుకనే మీకు కొత్త వాటికి వచ్చే ఫీచర్లు భయంకరంగా ఎక్కువ ఉన్నాయని చెప్పింది, అందుకే మీకు. ఓకే, సో ఈ రకంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, బాగుంది సార్, నాకు చాలా సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు నాకు అంటే వాడు సైజ్ ఇచ్చేది మాత్రం ఇదే. ఇప్పుడు నాకేంటంటే దీని డైమెన్షన్ నేను ఇంకా ఎక్స్ట్రా పెంచాలి అనుకున్నా. అంటే ఇప్పుడు నాకేంటి, ఇవి 2 ఇచ్చాడు కదా, హైట్ 9 ఉంది, దీన్ని డబల్ అవ్వాలి. విడ్త్ ఎప్పుడు డబల్ అవ్వదు, హైట్ కావాలంటే డబల్ అవుతుంది, కానీ విడ్త్ మాత్రం ఇలానే పెడతారు. ఒకవేళ నాకు కావాల్సి వచ్చింది ఇంకా హైట్ పెంచాలి అనుకున్నాను, అంటే ఈ డాక్యుమెంట్ యొక్క హైట్ పెంచాలంటే ఇమేజ్ మెన్యూలోకి వెళ్ళి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళారు, ఇమేజ్ సైజ్లోకి వెళ్ళాను, ఓన్లీ హైట్ మాత్రమే పెంచాలి. ఇక్కడ లింక్ ఆఫ్ చేసేస్తాను. లింక్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుందంటే సెంటీమీటర్స్, ఇప్పుడు హైట్ 9 ఉంది, దాన్ని డబల్ అవ్వాలి, 9 9 18 అవుతుంది. 18 ఇచ్చేసి ఓకే అన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు లేయర్తో పాటు అంటే డాక్యుమెంట్తో పాటు డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ కూడా పెరిగిపోద్ది.
అంటే మీరు అది పిఎస్డి ఫైల్ పెట్టుకోండి, ఏమన్నా చేయండి. చూసారా ఇది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చూడండి, సెంటీమీటర్స్ లాక్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ. సో ఇది లాక్ ఆఫ్ చేసేయాలి. మనకి విడ్త్ ఎంత ఉండాలి? 14. ఓకే, 14/18, 9/18 కదా. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది చూసారా, లోపల ఉన్న లేయర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్తో పాటు అవి కూడా సాగిపోతాయి. సో సార్ నాకు అలా సాగకూడదు, ఓకే, అలా నాకు ఏ పార్ట్ జరగకూడదు, కానీ నాకు డాక్యుమెంట్ సైజ్ పెరగాలి. కానీ నాకు లోపల ఉన్న కంటెంట్ మాత్రం ఏ చుక్కు కూడా డ్యామేజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇమేజ్ మెన్యూలో ఇమేజ్ సైజ్ కాకుండా క్యాన్వాస్ సైజ్ అని ఉంటుంది. క్యాన్వాస్ సైజ్ ఇది పెంచండి. ఇందులోకి వస్తే గనక ఇక్కడ మనకి రెజల్యూషన్ ఉండదు, అంతే. సైజెస్ ఇక్కడ పెంచుకోవచ్చు కానీ రెజల్యూషన్ ఉండదు. ఇక్కడ 9/18 పెట్టారు. ఇక్కడ కింద మనకి యాంకర్ అని ఉంది కదా. ఈ యాంకర్లో వచ్చేసి ఏంటంటే ఈ స్పేసింగ్ ఎక్కడ డైరెక్షన్లో కావాలి అంటే, ఏ ప్లేస్లో కావాలంటే దీనికి బాటంలో కావాలా, లెఫ్ట్లో, రైట్లో కావాలా, టాప్లో కావాలా అని ఇవ్వచ్చు. ఇందులో యాంకర్లో అప్ క్లిక్ చేశారనుకోండి, అంటే ఇది పైకి వెళ్ళింది, అంటే సెంటర్ పాయింట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎంటీ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనం ఇచ్చే ఎక్స్ట్రా వాల్యూ వస్తుంది. ఓకే అంటున్నాను. ఇప్పుడు చూడండి, నాకు కింద వాల్యూ వచ్చింది చూసారా. సార్ నాకు వైట్ కలర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇది లాక్లో ఉంది, ప్లస్ దీనికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, అందువల్ల వైట్ వస్తుంది. అదే వేరే కలర్ అంటే వేరే కలర్ వస్తుంది. చూడండి, ఓకే. ఇమేజ్ క్యాన్వాస్ సైజ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్. అప్ క్లిక్ చేయడానికి సెంటర్లో పెట్టారనుకో, పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్ వస్తుంది. పైన కింద హాఫ్ వస్తుంది. మనకు మొత్తం కిందే కావాలి కాబట్టి ఏంటంటే ఇమేజ్ క్యాన్వాస్ సైజ్లోకి వెళ్ళి అప్ క్లిక్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ వైట్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సెంటీమీటర్స్ వాల్యూస్ మాత్రం ఇచ్చిన తర్వాతే మీరు మార్చాలి. సెంటీమీటర్స్లో పెట్టిన తర్వాతే మీరు వాల్యూస్ ఇవ్వాలి, అంతేగాని వాల్యూస్లో మార్చిన తర్వాత సెంటీమీటర్స్ ఇస్తానని చెయ్యొద్దు. ఓకే, అంటే ఇంచెసా సెంటీమీటర్సా అనేది ముందు మనం ప్లేస్ చేసిన తర్వాతే మనం ఈ పిక్చర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది. ఇక నెక్స్ట్ ఏముంది, ప్యాటర్న్లోకి వెళ్ళాను, సేమ్ ప్యాటర్నే తీసుకుంటున్నాను, జస్ట్ స్వాప్ చేయించాను. మీ ఇష్టం ఇలా. అదే కనుక మనం దీన్ని తీయకుండా, అంటే ఇది పెట్టకుండా మనం విండోలోకి వెళ్ళి ప్యాటర్న్స్ నుంచి లాగారనుకోండి, ప్యాటర్న్ పెట్టి దీన్ని పట్టుకొని లాగేసాం. లాగిచ్చిన తర్వాత ఇప్పుడు నేను డాక్యుమెంట్ సైజ్ పెంచాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇవి కూడా డైరెక్ట్గా పెరిగిపోతాయా చూద్దాం. ఇమేజ్ క్యాన్వాస్ సైజ్ సెంటీమీటర్స్ 18 అప్ అండ్ బాటంలోనే కావాలి. ఆటోమేటిక్ పిక్చర్స్ చూసారా. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా టైలింగ్ అయిపోమని చెప్పి మనం దానికి ఇచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కావాలంటే డబుల్ క్లిక్ చేసుకుని ఇంకా స్కేల్ చేసుకోవచ్చు, అట్లాంటివి అని చేయొచ్చు. కానీ అలాంటివి చేశారనుకోండి మొత్తం గందరగోళం అవుతుంది. కానీ వాల్యూస్ ద్వారా వెళ్ళాలి. వాల్యూస్ అండ్ రెజల్యూషన్ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడైతేనే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కరెక్ట్గా డైరెక్ట్గా పెట్టించేయగలుగుతాం. లేదు అనుకోండి, మనకి అదొక రెజల్యూషన్లో ఉంటే ఇది ఇంకో రెజల్యూషన్లో ఉంటే పిక్చర్ అడ్డదిడ్డాలుగా సైజెస్ మారిపోతాయి, పర్ఫెక్ట్ సైజెస్ రావు. రైట్, ఈ టైప్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనే వాటిని మనం క్రియేట్ చేసుకుంటాము. ఓకే, 32 పిక్చర్స్ రావాలనుకుంటే పెంచుకోండి, మీ ఇష్టం, దీని వాల్యూస్ తగ్గట్టుగానే. 16 అంటే ఇప్పుడు ఏంటి, క్యాన్వాస్ సైజ్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఓన్లీ హైటే కదా మనకు కావాల్సింది. సో 18 ఎంత అవుతుంది, 32 హైట్ అవుతుంది. ఇచ్చేసి ఓకే అండి. ఎలాగో దీంట్లో ప్యాటర్న్లోనే ఉంది, ఆటోమేటిక్
36 కదా, సారీ లెక్కల్లో వీక్. డబల్ అవుతుంది. మధ్యలో సైజెస్ ఇచ్చారనుకోండి మొత్తం చేంజ్ అవుతుంది. థర్టీ టూ పిక్చర్స్ రావాలి అనుకుంటే కనుక మనం 32 పిక్చర్స్ ఇస్తే 32 వస్తుంది. కాకపోతే 32 పిక్చర్స్కి సరిపోయేంత డైమెన్షన్ మనం ఇవ్వాలి అక్కడ, అది ఇస్తే దానికి వచ్చేస్తుంది. ఓకే, ఈ రకంగా మనం పాస్పోర్ట్ సైజు ఇదే షీట్లోనే, షీట్ ఇదే ఉంటుంది సైజు, కాకపోతే దానికి తగ్గట్టుగానే దాన్ని ప్రిపేర్ చేయాలి. ఓకే దెన్, సో నా డౌట్స్ ఉంటే అడగచ్చు. వీటిలో కొంతమంది వచ్చేసి కొంచెం తగ్గిస్తారు కూడా సైజు, కానీ ప్రొఫెషనల్ సైజ్ మాత్రం 3.5 ఇంటూ 4.5లోనే ఉంటుంది. ఎనీ డౌట్స్? ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. మీకు ఒకవేళ డైమెన్షన్స్ మర్చిపోయాము సార్ గుర్తులేదు అనుకుంటే మీరు నెట్లో కూడా వెతకచ్చు. గూగుల్లోకి వెళ్ళి స్టాంప్ సైజ్, ఫోటో సైజులు ఎంత, అలానే మ్యాక్సీ సైజ్ ఎంత ఉంటుంది అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంత ఉంటుంది అనేది మీరు సైజెస్ కొట్టారంటే డైరెక్ట్గా సైజెస్ చూపించేస్తాం. సో ఆ సైజెస్ని బేస్ చేసుకొని వెళ్ళటం. ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన ఎగ్జాక్ట్ వాల్యూ 3.5 ఇంటూ 4.5 ఎగ్జాక్ట్ వాల్యూ అది. అలా తొందరపడి ఇవ్వరండి. యాక్చువల్గా కావాలనుకుంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, వీడిదొక ఫోటో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా అయితే ఫామ్ చేశారో అలానే ఇంకొక ఫోటోను కూడా అలానే ఫామ్ చేసి తీసుకొచ్చి రబ్ చేయటమే. అప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా దీనికి హాఫ్గా సెలెక్ట్ చేసుకొని దాంట్లో గీయటం, ఇంకొక దాంట్లో ఇంకోటి తీసుకుంటాం. సెలక్షన్ చేస్తే ఆ పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది కదా వాల్యూస్. పెడతారు. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 8 షీట్స్ కదా, కాకపోతే ఏంటంటే అది 2 కలిపి వచ్చేసరికి ఒకే షీట్లో పెట్టరు, అంటే ఈ షీట్లో పెట్టరు, కొద్దిగా A4లో కానీ అలా పెట్టుకొని పెట్టేస్తారు. ఈ షీట్లో అయితే ఓన్లీ దీనికి మాత్రమే పెట్టుకుంటారు. ఐదర్ తీసుకుంటే ఈ షీట్లో ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుంటారు, లేదా స్టాంపులు తీసుకుంటారు. అదే కనుక పాస్పోర్ట్ సైజులు స్టాంపులు 2 కావాలి అనుకుంటే కనుక దీనికి కొంచెం సైజ్ తగ్గించుకొని అవి పెట్టుకుంటాడు. మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే ప్రింటర్లో పెట్టి తీస్తాడు, అది పెద్ద ప్రింటర్లో పెట్టి తీస్తాడు. నార్మల్ ప్రింటర్స్లో చేయరు. ఇప్పుడు అంటే ఈ బకెట్ ప్రింటర్స్ అన్నాను కదా, దాంట్లో ఏంటంటే వాడు ఇచ్చే కార్డు సైజుని బట్టే ఉంటుంది. ఓకే దెన్, సీ యూ టుమారో దెన్.